మాజీ క్రికెటర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహమ్మద్ అజారుద్దీన్ కు తెలంగాణ కేబినెట్ లో మంత్రి పదవి ఖరారైంది. అతి త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరగనుంది. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఆయనకు కేబినెట్ బెర్త్ కట్టబెట్టడాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసీసీలో కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో 15 మంది ఉండగా మరో 3కి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మాజీ క్రికెటర్ ఈ మధ్య ఎమ్మెల్సీగా ఎంపికైన అజారుద్దీన్ కు మాత్రమే ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్ ఏర్పడినా ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి ఉండేది. కాంగ్రెస్ పార్టీ తరపున చాలా మంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి ఎక్కడా గెలవలేదు. దీంతో ఆ వర్గానికి కేబినెట్ లో అవకాశం కల్పించేందుకు సాధ్యపడలేదు. ముస్లిం మైనార్టీ వర్గానికి ఏదో విధంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అయితే వీరిద్దరి నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తి కాకపోయినప్పటికీ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై గత 2 రోజులుగా ఏఐసీసీలో విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మొదటిసారి ముఖ్యమంత్రితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో 3 మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం మరో 3కి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం ముస్లిం మైనార్టీకి అవకాశం కల్పించింది. ఒకవేళ గవర్నర్ కోటాలో అజారుద్దీన్ కు అవకాశం దక్కని పక్షంలో త్వరలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో అజారుద్దీన్ ను ఎమ్మెల్సీని చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా మిగిలి ఉన్న 2 మంత్రి పదవులు ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తామనడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్స్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముస్లింలను మభ్యపెట్టేందుకు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని బీజేపీ పేర్కొంటుంది. ఈ మేరకు బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఈ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో అజారుద్దీన్ గారికి మంత్రివర్గంలో స్థానం ఇస్తున్నట్టు నిన్న ప్రకటన చేయడం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నటువంటి విషయాన్ని, ఇది భారత ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈసీకి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే ప్రధాన కారణంగా చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తోంది. కానీ ఈ 2 ఏళ్లలో మైనార్టీల మీద లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారంటూ పేర్కొంటుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కావాలని మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ముస్లిం నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి అప్పగిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డితో పాటు లీగల్ సెల్ కలిసి ఫిర్యాదు చేసింది. అజారుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. ఈ ఎన్నికల పక్క 11వ తేదీ నాడు ఎన్నికలు ఉంటే, జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది. ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోదామనేటటువంటి భయం పట్టుకున్నారు. కేవలం ముస్లింల ఓట్లను నమ్ముకొని తాయిలాలు ఇచ్చుకుంటూ, ముస్లింలకు అనేక తాయిలాలు ప్రకటిస్తూ 2 సంవత్సరాలుగా గుర్తురానటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలప్పుడు ఓడిపోతామనేటటువంటి భయంతోన అజారుద్దీన్ గారికి ఇవాళ మంత్రి పదవి ఇవ్వబోతున్నాము, ఎల్లుండి ప్రమాణ స్వీకారం అని చెప్పి అనిపిస్తాము.
ఆ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్లపై ధ్వజమెత్తారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మైనార్టీలపై బీజేపీ బీఆర్ఎస్ విద్వేషం పెంచుకున్నాయన్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని, మంత్రి పదవి దక్కకుండా కుట్రలు చేస్తున్నారన్నారు చామల. మైనార్టీలంటే బీజేపీ బీఆర్ఎస్లకు ఎందుకంత కడుపుమంటని, తెలంగాణ కేబినెట్ లో మైనార్టీ మంత్రి ఉండొద్దా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య చిచ్చు పెడతారా అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు బీజేపీ పార్టీ కేవలం మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. తెలంగాణలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తోటి కుమ్మక్కై గుండు సున్నా తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి 8 సీట్లు గెలిపించింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలాగూ మైనారిటీలు బీజేపీకి ఓటేయరు కాబట్టి మైనారిటీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కి వచ్చే విధంగా బీజేపీ వైఖరి ఉన్నట్టుగా మనకి ఈరోజు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీని ఈరోజు అజారుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని, మైనార్టీ సంక్షేమం కోసం, మైనార్టీల కోసం ఈరోజు హైదరాబాద్లో ఒక నాయకుడు అవసరం ఉంది, క్యాబినెట్లో ఒకరిని పెట్టాలన్న ఆలోచన ఎప్పటి నుంచో కాంగ్రెస్ కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు ఇచ్చింది. ఏమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాబినెట్ విస్తరణ జరగొద్దు, అజారుద్దీన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇయ్యనియకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. మహమ్మద్ అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లేఖ రాసింది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా తయారైంది. మరి అజార్ ఎమ్మెల్సీ పదవికి గవర్నర్ ఆమోదం తెలుపుతారు లేదు, బీజేపీ ఫిర్యాదులపై ఈసీ రియాక్షన్ ఎలా ఉండబోతుందో అనేది ఉత్కంఠ రేపుతోంది.